మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గుట్టిపాటి మాలినీదేవి, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు. వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. తన భర్త యుగంధర్పై హత్యాయత్నం చేసిన నిందితుల్ని అరెస్టు చేయాలని ఆమె భార్య చంద్రకళ చిత్తూరు జిల్లా పోలీసు ఉన్నతాధికారులకు విన్నవించారు. మంగళవారం జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఉన్నతాధికారులకు వినతి చేశారు. అనంతరం చంద్రకళ మాట్లాడుతూ, మా గ్రామంలో జరుగుతున్న అక్రమ రవాణాపై ఫిర్యాదు చేశారనే నెపంతో ఆదాము ప్రోద్బలంతో కార్వేటి నగరం మండలంలో తన భర్త యుగంధర్ను కారుతో గుద్ది చంపేందుకు కుట్ర చేశారని చెప్పారు. దీనిపై పోలీసు అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని కోరారు. నా పేరు చంద్రకళ. నేను యుగంధర్ కానిస్టేబుల్ వాళ్ళ వైఫ్ని చెప్తున్నాను. సార్, నా భర్త మీద 4వ తేదీ ఉదయం 8 గంటలకి అన్నూరు అంటే కార్వేటి నగరం మండలం అన్నూరు క్రాస్ రోడ్ వద్ద హత్యాయత్నం జరిగింది. ఆ హత్యాయత్నం చేసింది ఆదాము, ప్రవీణు, భాగ్యరాజు వాళ్ళతో పాటు కొంతమంది అనుచరులు. వీళ్ళంతా కలిసి అతన్ని చంపబోయారు. అతను తప్పించుకొని పారిపోతున్నా కూడా వాళ్ళు వదలకుండా పట్టుకొనేసి అతన్ని బాగా గాయపరిచి వెనకాల వీపు పైన రాడ్డుతో కొట్టడం జరిగింది. అతను తప్పించుకొని అక్కడి నుంచి వెళ్తూ ఉంటే వాళ్ళ వాహనంతో వెనకాల నుంచి కూడా స్కూటీని గుద్ది అతన్ని చంపాలని ప్రయత్నం చేశారు. తర్వాత అక్కడి నుంచి జనాలు రావడంతో అక్కడి నుంచి వాళ్ళు పారిపోవడం జరిగింది. ఒకవేళ అతనికి మామూలుగా ఎవరూ లేని సమయం అయి ఉంటే అతను ప్రాణాలతోనూ స్పృహ తప్పిపోయి పడిపోయి ఉన్నాడు. అతన్ని మేము ఆసుపత్రిలో కార్వేటి నగరంలో చేర్పించడం జరిగింది. తర్వాత అక్కడి నుంచి రోయాకు తీసుకెళ్లడం జరిగింది. ఇంత దౌర్జన్యంగా పట్టపగలి అతని మీద హత్యాయత్నం చేస్తే అతని మీద ఇంతవరకు ఎలాంటి విచారణ జరిపించలేదు. అతనికి ఏ విధమైన శిక్షలు విధించలేదు. పైగా మా మీదే తప్పుడు, మమ్మల్నే కొట్టేసి మమ్మల్ని ఆసుపత్రి పాలు చేసి తర్వాత మా మీద తప్పుడు కేసు, లంచం తీసుకున్నట్లుగా, లంచం అడిగినట్లుగా, వాళ్ళపైన దాడి చేసినట్టుగా తప్పుడు కేసు నమోదు చేస్తున్నారు. ఇంతటి అన్యాయానికి పాల్పడిన వాళ్ళని ఎవరో కాపాడుతున్నారు, అజ్ఞాత వ్యక్తులు వాళ్ళ వెనక నుంచి ఇదంతా జరిపిస్తున్నారు. అతను ఇంత దౌర్జన్యానికి పాల్పడినా కూడా అతని మీద ఎలాంటి కేసు కానీ ఎలాంటి ఇది కానీ అతని విచారణ కానీ జరిపించడం లేదు. కాబట్టి మాకు ఒక కానిస్టేబుల్కి ఇలాంటి పరిస్థితి ఏర్పడిందంటే ఇంకా మా సామాన్యులైన మాకు ఎక్కడ రక్షణ ఉంది? మేము అక్కడ వెళ్ళాలన్నా రావాలన్నా కూడా ఆ రౌడీ మూక దగ్గర నుంచి మాకు ప్రమాదం ఉంది, ప్రాణహాని ఉంది. కాబట్టి దయచేసి వాళ్ళ మీద తప్పు చేసిన వారిని శిక్షించాలని ప్రభుత్వం వారిని, అనితా మేడం గారిని, సీఎం చంద్రబాబు నాయుడు సార్ గారిని, వీళ్ళందరినీ మేము కోరుకుంటున్నాము. అలాంటి రౌడీ వాళ్ళని కాపాడుకుంటున్న వాళ్ళని కూడా ఎవరున్నారో కనుక్కొని మాకు తగిన న్యాయం చేయాలనేసి కోరుకుంటాం. అతను లంచం తీసుకున్నట్టుగా ఎక్కడైనా ఆధారాలు కానీ ఏదైనా వాళ్ళకి ఉంటే అతన్ని సస్పెండే కాదు, ఏకంగా సర్వీస్ నుంచి కూడా రిమూవ్ చేసినా కూడా మాకు అభ్యంతరం లేదు. కానీ అతను నిజాయితీగా ఉన్న వ్యక్తిని ఆ విధంగా వాళ్ళు చేసే అక్రమ దీన్ని ఫండమెంటల్ డ్యూటీస్ కింద ఎవరైనా అటవీ సంపదని కొల్లగొడితే మాకు ఫిర్యాదు చేయండి, మాకు చెప్పండి, మేము యాక్షన్ తీసుకుంటాం అనేది మనం పాఠాల వరకు దీని వరకే ఉందే. కానీ ఈ రాజ్యాంగాన్ని అమలు పరిచి ఒక వ్యక్తి దాన్ని తెలియపరిచినందుకు ఇంత గాయం చేసి ఇంత చంపాలని ప్రయత్నం చేసిన వాళ్ళ మీద ప్రభుత్వం వాళ్ళు మాకు న్యాయం చేయాలి, వాళ్ళపైన కఠిన శిక్షలు విధించాలని కోరుకుంటున్నాం సార్.